ఫ్రెండ్స్, జనరల్గా మనం అరటికాయ బజ్జీలు వేసుకుంటాం కదా. ఈరోజు స్పెషల్గా అరటికాయ వడలు ఎలా వేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం అరటికాయలు ముందుగా పీల్ చేసేసి కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేయాలి. ఇలా సాల్ట్ వాటర్లో తరుక్కున్నటువంటి అరటికాయ ముక్కల్ని ఒక చిన్న కుక్కర్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి అందులో ఈ ముక్కలు వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడకపెట్టి చల్లారి పెట్టినటువంటి అరటికాయ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకుని మెత్తగా క్రష్ చేయాలి. ఇలా అరటికాయ ముక్కలు మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడే సాల్టు, 1 కప్పు బియ్యపిండి కూడా వేసేసి దీన్ని మనము వడల పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న వడల కింద చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారు కదా అరటికాయ వడలు ఎలా తయారు చేసుకోవాలో. వీటిని నేను టమాటా చట్నీ, అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇవి చట్నీ లేకుండా ఉత్తివి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పైకి క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇంకెందుకు కాలిస్తే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.